హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయితేజ అండి. ఆ, చాలా మంది యూరోపియన్ ఇంకేదైనా వర్క్ పర్మిట్ చేస్తున్నారా అని అడుగుతున్నారండి. ఈరోజు మనకి ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఏదైతే ఆపర్చునిటీ ఇప్పుడు మీకు చెప్తున్నానో ఇది లాస్ట్ ఇయర్ కూడా మనం సక్సెస్ఫుల్ గా చేసామండి. ఒక 40 మెంబర్స్ పైన మందిని మనం సెండ్ కూడా చేసాము. ప్రెసెంట్ ఈ ఆపర్చునిటీ వచ్చేప్పటికి టెంపరీగానే ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ సీజనల్ వర్క్ పర్మిట్స్. ఇప్పుడు ఏదైతే మీకు ఆపర్చునిటీ చెప్తున్నానో సీజనల్ వర్క్ పర్మిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజనల్ వర్క్ పర్మిట్ అంటే ఏంటి? సో ఇది వచ్చేప్పటికి యూరోపియన్ కంట్రీస్ లో మనకి సీజనల్ వర్క్ పర్మిట్స్ అని కొన్ని ఉంటాయండి. ఇవి 3 months, 6 months, 9 months టెంపరీ వర్క్ పర్మిట్స్. సో ఈ వర్క్ పర్మిట్స్ మీద మనం లీగల్ గా ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే ఆప్షన్స్ కూడా వెతుక్కోవచ్చు, లేదంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చాలా అదర్ ఆప్షన్స్ ఉంటాయండి మనం ఫ్యూచర్ అక్కడ సెటిల్ అవుతాకి. సో మీకు అదంతా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వర్క్ పర్మిట్ డీటెయిల్స్కి వద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజనల్ వర్క్ పర్మిట్ ప్రెసెంట్ మనం చెక్ రిపబ్లిక్ కి చేస్తున్నామండి. ఇప్పుడు వచ్చిన కొత్త ఆపర్చునిటీ ఏదైతే ఉందో చెక్ రిపబ్లిక్ లో వేర్ హౌస్, ఫ్రూట్ పికింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి. ఏ కంపెనీ ఎవరికి వస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము, ప్రొఫైల్ టు ప్రొఫైల్ మారుతుంది. కానీ ప్రెసెంట్ ఓపెనింగ్స్ అయితే ఉందండి. ఇది జస్ట్ 3 months వర్క్ వీసా అండి. అంటే మనకి 3 months లీగల్ గా యూరోపియో ఉంటాకి వస్తుంది ఆప్షన్. అండ్ మీకు మినిమం శాలరీ వచ్చేటప్పటికి 90,000 నుంచి 1,30,000, 1,40,000 పర్ మంత్ మీరు సంపాదించుకోవచ్చు అండి. డైలీ మీకు 8 hours డ్యూటీ ఉంటుంది, కావాలంటే ఓటీ చేసుకోవచ్చు. అకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ అనేది కూడా ఆఫీస్ అవర్స్ లో ప్రొవైడ్ చేస్తారు. నాన్ ఆఫీస్ అవర్స్ లో మనం కుక్ చేసుకోవాలండి. కొన్ని వేరే హౌస్ వాళ్ళు అయితే ఫుడ్ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదండి, జస్ట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది చాలా స్పీడ్ ప్రాసెస్ అండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సీజనల్ వీసాకి రిజెక్షన్ అనేది చాలా తక్కువ అండి. అంటిల్ అన్లెస్ మీకు ఏదైనా పోలీస్ క్లియరెన్సెస్ అవి ఏమన్నా క్లియర్ అవ్వకపోయినా, లేకపోతే ప్రీవియస్లీ ఏదన్నా ఇష్యూ అయ్యి మీ వీసా రిజెక్షన్స్ అయినా అట్లాంటి వాటికి తప్ప డైరెక్ట్ పోలీస్ క్లియరెన్స్ కూడా అక్కర్లేదు సీజనల్ కి. కాబట్టి రిజెక్షన్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందండి. ఎవరైనా యూరోప్ లీగల్ గా వెళ్ళాలి అనుకుంటున్నారో, ఎవరైనా విజిట్ మీద వెళ్ళి అక్కడ వర్క్ పర్మిట్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ 100కి 200% ఈ సీజనల్ వర్క్ పర్మిట్ యూజ్ అవుతుందండి. ఎందుకనేది కూడా చెప్తాను చూడండి. ప్రెసెంట్ విజిట్ వీసా వేసుకుని చాలా మంది అక్కడికి వెళ్ళి కష్టాలు పడుతున్నారు. టీఆర్సీ కన్వర్ట్ చేసుకోవడానికి, జాబ్ తెచ్చుకోవడానికి, రెంటల్ అగ్రిమెంట్ తెచ్చుకోవడానికి, ఇట్లా చాలా కష్టపడుతున్నారండి. ఆ ఆప్షన్ లేకుండా డైరెక్ట్ మీరు ఒక 3 months లీగల్ వర్క్ పర్మిట్ అంటే లీగల్ స్టే ఉండొచ్చు 3 months. ఈ 3 months లోనే మీకు అక్కడ ఎట్లా ఎక్స్టెండ్ చేసుకోవాలనేది కూడా మేము గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. త్రూ లాయర్ ద్వారా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. 90% మీకు చెక్ రిపబ్లిక్ లోనే ఎక్స్టెండ్ అవుతుంది. ఆర్ఎల్స్ పోలాండ్ లో మీకు 2 years వర్క్ పర్మిట్ అన్న తెచ్చుకోవచ్చు. దీని గురించి కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామండి. కానీ ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో ప్రాసెస్ కి వాళ్ళు మాత్రం కింద కనిపించే నంబర్ కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. అలానే కింద మా ఆఫీస్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎవరైనా ఆఫీస్ కి రావాలనుకుంటే మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపల ఎప్పుడైనా మీరు ఆఫీస్ విజిట్ అవ్వచ్చు. నేను డైరెక్ట్ గా అవైలబిలిటీ ఉంటాను, ఆర్ఎల్స్ మా ఎంప్లాయీస్ కూడా అవైలబిలిటీలో ఉంటారు. మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలానే దీని గురించి ఎవరైనా కామెంట్ చేసుకుని ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్ లో మీ ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వర్క్ పర్మిట్స్తో మీకు నెక్స్ట్ వీక్లో చాలా కొత్త వర్క్ పర్మిట్స్ వస్తున్నాయి. మీకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి 100% యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.